has not been leaving my head since I watched it, and I wanted to share something more. Maybe I don't know if my tweet made justice to what all I felt about the film. And I've been so each to their own, అందరూ రకరకాల ఒపీనియన్స్ అని వస్తున్నాయి కదా. సో ఐ వాంటెడ్ టు in detail, because we are all in cinema and we really notice few details and we really celebrate them. We enjoyed something which a lot of people might notice it also, might make us very very happy sometimes when you see that effort for the craft and all that. So I think that's why I wanted to, before నా పనులు పడిపోయే లోపు ఒకసారి చిన్న డెకాయిట్ని సెలబ్రేట్ చేసుకునే ఒక రీజన్ దొరికింది అనిపించింది. సో ఐ థాట్ ఐ విల్ టాక్ టు యూ. అండ్ నువ్వు ఎనీవే నిన్నటి నుంచి ఐ థింక్ యూ బీన్ గోయింగ్ ఆల్ అరౌండ్. అవును, వైజాగ్లో ఉండే అక్కడ, అంటే అక్కడ ఒక పర్టికులర్ థియేటర్ అతను కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడటం క్రేజీగా అనిపించింది. సంథింగ్ దే సేయింగ్ 2 వారాల నుంచి ఐపీఎల్ వలన ఈవినింగ్ షోస్ ఏ సినిమాకి ఉండట్లేదు అండ్ హీ సెడ్, అండ్ దిస్ ఇస్ ఎవ్రీవన్స్ హియర్ అబ్సల్యూట్ హౌస్ఫుల్. అండ్ నిజంగా ఒక మంచి సినిమా వస్తే ఐ థింక్ ఇట్ విల్ నాట్ మ్యాటర్ ఐపీఎల్ ఉందా ఇంకోటి ఉందా ఏది ఉంది, ఎవరు ఐ డోంట్ థింక్ అసలు పట్టించుకోరు. అండ్ మనకి ఎస్పెషలీ మన ఆడియన్స్ ఐ థింక్ దే లవ్ సినిమా సో మచ్. అండ్ బిగ్ బ్రో, అంటే ద వే యూ కాల్డ్ మీ, నేను యాక్చువల్లీ ఆ థియేటర్లో ఉండే అండ్ యూ కాల్డ్ మీ, నాకు అసలు బల్బుల్ బయలుపోయి నాకు వాట్ యూ సెడ్ అబౌట్ ద ఫిల్మ్. I could hear your voice cracking. నాకు కన్నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్గా. వాట్ యూ సెడ్ అబౌట్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్, దట్ యూ ఓన్లీ టెల్, బట్ ఇట్ జస్ట్ లైఫ్లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా. It was one of those for me. No, but the film deserved it. You guys made a great film. See, జనరల్గా చాలాసార్లు ఆడియన్స్తో పాటు చూస్తున్నప్పుడు కొన్ని తప్పులు కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న థియేటర్ అనేది ఒక ఆడియన్స్ వాళ్ళు ఎక్కువ నవ్వుతుంటే మనం కూడా నవ్వుతాం, వాళ్ళతో పాటు చేస్తాం. నేను ఒక్కనే కూర్చొని చూసి దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ ఐ ఫెల్ట్ ఎమోషనల్. దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్. ఐ టోల్డ్ సుప్రియ ఆల్సో ఇమీడియట్లీ ఐ కాల్డ్. మీరు నేను చూసిన అనుకున్న స్క్రీన్ క్యామ్ ఉంటుంది కదా మన దాంట్లో, కార్నర్లో ఒక చిన్న క్యామ్ ఉంటుంది మన స్టూడియో థియేటర్స్ అన్నింటిలో, ఆ క్యామ్ ఫుటేజ్ తెప్పించుకోండి కావాలంటే అని చెప్పాను. ఎందుకంటే ఒక్కనే కూర్చొని ఐ వాజ్ క్లాపింగ్. ఓకే, అండ్ ఐ వాజ్ లైక్ బికాస్ ఈ థింగ్ ఈస్ నేను అన్ని ఫిల్మ్స్ని చూస్తాను ఎంత కుదిరితే అంత. అండ్ షూట్స్ మరీ ఎక్స్ట్రీమ్ షూట్లు ఉంటే తప్పితే ఐ ట్రై టు వాచ్ ఫిల్మ్స్ బికాస్ యూ లవ్ ఫిల్మ్స్. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య ఇంత చాలులే ఒక సినిమాకి, ఇది ఇంత ఉంటే చాలులే సినిమాలు హిట్ అవుతాయి అన్న ఒక చిన్న యాటిట్యూడ్ ఫిల్మ్ మేకర్స్లో కనపడుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఆల్సో యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ ఫీలింగ్ దట్, అండ్ డిడ్ దే లుక్ డౌన్ ఎట్ మీ, డిడ్ దే మేక్ మీ ఫీల్ దట్ ఏంటి మీకు ఇది సరిపోదా, ఇదే కదా ఇలా ఉంటే ఆడితే కదా సినిమాలు అన్న ఒక ఫీలింగ్ కాన్స్టెంట్గా స్క్రీన్ నుంచి బయటకు వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ ఫెల్ట్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ డెకాయిట్, త్రూ అవుట్ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ రెస్పెక్టెడ్ యాజ్ ఆడియన్స్. You understood? It felt like a film which everyone, every department, every actor, every technician ఇంకేం చేయొచ్చు ఇది సరిపోదు అన్నట్టు పని చేసినట్టు అనిపించింది త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ సీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్, ఇప్పుడు చాలా ఈ మధ్య అప్పుడప్పుడు నేను చూసినప్పుడు ఏమవుతుందంటే నేను ఇది ప్రెడిక్ట్ చేశాను రా అని అంటున్నారు కొంతమంది. అదేనా, సి ప్రెడిక్ట్ చేసామా ప్రెడిక్ట్ చేయలేదా ఇస్ నాట్ ద పాయింట్. సరే ప్రెడిక్ట్ చేసిందే జరుగుతుంది అనుకుందాం, అది జరిగినప్పుడు డిడ్ ఇట్ మేక్ యూ ఫీల్ ఆర్ డిడ్ ఇట్ నాట్ మేక్ యూ ఫీల్? అంటే డిడ్ యూ ఎంజాయ్ ద, ఇప్పుడు సరే ఓ హీరో విలన్ని చంపుతాడు అది మనకు తెలుసు ఇన్ జనరల్, ఒక ఏ సినిమాకైనా సరే, బట్ అది చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తావా లేదా ఈజ్ వాట్ రైట్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, బట్ డిడ్ యూ టీర్ అప్, డిడ్ ఇట్ ఇమోషనల్లీ టచ్ యూ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ నిజంగా ఒక ఈ మధ్యకాలంలో నేను చూసిన ఫిల్మ్స్లో ఎవ్రీథింగ్ వాజ్ just on point and so many things fell in place, and I was so happy to see Decoit. As soon as I put a tweet, somebody called me and they thought like is it like I know Shesh very well or అంటే బేసిక్గా no, do you know తప్పుడు చడిగాడా ట్వీట్ ఏమో అనే no చెప్పాలంటే which part of my tweet did it feel like that for you అని అడిగాను. ఎందుకంటే don't you know ఇప్పుడు see what you said was a surprise to me. అది నేను అంటే అసలు everything you said, నాకు ఫోన్ చేసి when you said this for me is the film of the year so far, I really liked it so much. And it is
అండ్ చాలా రోజుల తర్వాత ఐ రియలీ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ హై ఇన్ ద థియేటర్. అండ్ వన్ ఆఫ్టర్ వన్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 25 minutes నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ థింకింగ్ ఇంకేం చేస్తారులే, దిస్ ఇస్ అయిపోయింది. యూ ఆర్ ఎవ్రీ 5 minutes కమింగ్ బ్యాక్ విత్ హై ఇన్ సమ్ ఆర్ ద అదర్ ఫామ్. కొన్ని సినిమాలకి మనకి రెజనేట్ అవ్వని సినిమాని చాలా మెచ్చుకుంటూ ఉండొచ్చు అందరూ. సమ్ టైమ్స్ వెన్ ఐ లవ్ ద ఫిల్మ్ సో మచ్ దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఆల్, అందరికీ అన్ని టేస్ట్లు ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఉండొచ్చు. అండ్ వెన్ వీ లవ్ అ ఫిల్మ్ వీ షుడ్ రియలీ స్టాండ్ బై ఇట్, బికాస్ దట్స్ ఆల్ వీ కెన్ డూ నో ఇన్. ఇప్పుడు ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ if there's someone who doesn't like the film and make sure that everyone knows that he didn't like the film, then there is me. When I like a film, I want to make sure that everyone knows that I love the film, so because it is important. దట్ వాస్ ద క్రేజీ పార్ట్. చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఒక పట్టాన ఇలాంటివి అడగలేను, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడగలేను. అండ్ వాట్ హ్యాపెండ్ వాజ్ వెన్ యూ కాల్డ్ అండ్ సెడ్ వాట్ యూ సెడ్, ఆ తర్వాత when you suddenly called me yesterday and you said నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, I want to do something more, something more. ఇప్పటి నుంచి గూఢచర్య, ఇప్పటి నుంచి ఆల్వేస్ you've been my good luck charm. But it was like when you said ఇవన్నీ పక్కన పెట్టు, I want to say something, I was like, it felt beautiful, man. When I saw నిన్ననే జస్ట్ ఐ సా లైక్ సమ్ 40 girls, వాళ్ళు జస్ట్ అలా కన్నీళ్ళు పెట్టుకుంటా అలా చూస్తున్నారు క్లైమాక్స్ని. అండ్ వాళ్ళు చూస్తా there was a sense that like when the surprise of the, I won't say which, but when the surprise of what little baby Chinni says to Mrinal in the end, ఆ moment లో వచ్చే surprise కి. No, that is very very చిన్న details also of even about that the chain లో ఆ చిన్న ఎలిమెంట్ ని పెట్టి దాన్ని it's like, in fact it's like a fairy tale thriller. I don't know how to really put this in a ఇప్పుడు చాలా ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ రాగా ఒక తీసిన ఒక థ్రిల్లర్ ఫీలింగ్ కూడా రాదు. ఇట్ ఈస్ అ లిటిల్ సినిమాటిక్ film which is established in the first 5 minutes or 10 minutes of the film itself. This is the tone of the film and this is how it is going to be. And within that nice glossy fairy tale kind of a thriller law, to give me those highs every 5-10 minutes is such a terrific job. That's why really na tweet lo Aburav garu andanu kuda mention chesanu. I don't know which one is every contribution naku teliyadu gaani everything really worked for me. Everything landed for me.